మనం ప్రతిరోజు కూడా మనకుండేటువంటి కష్టాలను తొలగించుకునటానికి గాను చెట్లకు ఉండేటువంటి విత్తనాలు ఏ ప్రకారంగా ఉపయోగపడుతున్నాయో తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున సంతానం కలగడానికి గాను అసలు ఏ చెట్టుకు సంబంధించిన విత్తనాలు మనకు ఉపయోగపడతాయి, దాన్ని ఏ ప్రకారంగా ఉపయోగించుకోవాలి అనే అంశాల గురించి తెలుసుకుందాం. మనం వైద్యుడి దగ్గరికి వెళ్ళాం, వైద్యులందరూ చక్కగా పరీక్ష చేశారు, సంతానం కలగడానికి ఎటువంటి దోషము లేదని చెప్పారు. అయినా సంతానం కలగట్లేదు అనుకున్నప్పుడే ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. ఇలాంటి సందర్భాలలో ఎటువంటి దోషము లేకపోయినా సంతానం కలగట్లేదు అనుకున్నప్పుడు మోదుగ చెట్టుకు సంబంధించిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి తెచ్చుకోవాలి. ఈ మోదుగ చెట్టుకు సంబంధించిన విత్తనాలు ఇంచుమించుగా విరివిగా ప్రతి చోట మనందరికీ కూడా లభిస్తూనే ఉంటాయి. మోదుగ చెట్టు ఏదైనప్పటికీ తెల్ల మోదుగైనా పర్వాలా, ఎర్ర మోదుగైనా పర్వాలా, మోదుగ చెట్టుకు సంబంధించినటువంటి విత్తనాలు అవి తెచ్చుకొని ఒక రెండు విత్తనాలు పడుకునేటప్పుడు తల కింద పెట్టుకొని పడుకుంటూ ఉండండి. ఆ దిండు ఉంటుంది కదా, ఆ దిండు కింద పెట్టేసి హాయిగా దాని మీద పడుకుంటూ ఉండండి. ఇలా ప్రతిరోజు తల కింద మోదుగ విత్తనాలు ఉండే విధంగా జాగ్రత్త తీసుకుంటూ వచ్చినట్లయితే, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా జాగ్రత్త తీసుకుంటూ వచ్చినట్లయితే కనుక క్రమేపీ ఎటువంటి దోషం ఉన్నప్పటికీ కూడా తొలగిపోయి చక్కటి సంతానం కలుగుతుంది. వైద్యపరంగా ఎటువంటి దోషము లేదు, అయినా సంతానం ఆలస్యం అవుతోంది అనుకున్నప్పుడు మాత్రమే ఈ పరిహారం మనందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలు తెలుసుకోబోయే ముందుగా సోమవారాన్ని పురస్కరించుకొని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కూడా మనం కలగడం కోసం గాను శివనామాలను శ్రవణం చేద్దాం. అమ్మవారి అనుగ్రహం కలగాలంటే శివారాధన చేసి తీరాలి. శివారాధన చేసిన తర్వాతనే అమ్మవారిని పూజించాలి. అలా చేసినట్లయితేనే అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా త్వరగా కలుగుతుంది. కనుక నవరాత్రుల్లో చిట్ట చివరి రోజు అయినటువంటి నేటి రోజున అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందడానికి గాను శివనామాలను శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. ఓంకార రూప శ్రీ పరమేశ కైలాసవాస నాగేంద్రహార పార్వతీ నాయక పురాణ పురుష పాప వినాశ పాహి మహేశ శంభో శంకర భక్తవ శంకర పాలిత కింకర భవనా శంకర నమః శివాయ మహేశ్వరాయ మహాదేవాయ వామదేవాయ. చెడు మీద మంచి సాధించినటువంటి విజయానికి సంకేతంగా ఈ విజయదశమి పర్వదినాన్ని మనందరం కూడా జరుపుకుంటూ ఉంటాం. అందుకనే ఉత్తరాది వారు ఈ రోజున రామలీలా ఉత్సవాలు అనబడేటువంటి పేరుతో ఈరోజు రావణాసుడి యొక్క ప్రతిమను తయారు చేసి దాన్ని కాల్చి పర్వదినం చేసుకుంటాడు. రావణ సంహారం జరిగినట్టుగా అందరూ కూడా భావన చేస్తారు. వాస్తవానికి రావణ సంహారం జరిగినటువంటిది ఎప్పుడో అయినప్పటికీ కూడా ఇదంతా కూడా జరుపుకుంటూ ఎప్పుడు కూడా చెడు జోలికి మనం పోకూడదంటానికి సంకేతంగా ఈ పర్వదినాన్ని ఈ ప్రకారంగా మనం అందరం కూడా జరుపుకుంటూ వస్తాం. ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఇది కేవలం విజయానికి సంకేతమే కాకుండా ఎవరికైనప్పటికీ కూడా విజయయాత్రకు బయలుదేరడానికి రాజులందరికీ కూడా ఈరోజు చాలా ప్రశస్తమైనటువంటి రోజు అని చెప్తోంది. ఎవరికైనప్పటికీ కూడా జాతకాలతో సంబంధం లేకుండా ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవాలనుకున్నా కూడా ఉపకరించేటువంటి విజయ ముహూర్తము అనబడేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ముహూర్తం ఈ రోజు ఉంటుంది కనుక కూడా దీని విజయదశమి అంటారని చెప్పని ధర్మశాస్త్రం మనకి తెలియజేస్తోంది. అటువంటి పరమ ప్రశస్తమైనటువంటి విజయ ముహూర్తం ఏదైతే ఉందో అది ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల దగ్గర నుంచి 2:45 వరకు కూడా ఉంది కనుక ఈ మధ్యాహ్నం 2 గంటల దగ్గర నుంచి 2:45 లోపు మనం ఏ కార్యక్రమాలు ప్రారంభం చేసినప్పటికీ అవన్నీ కూడా విజయ పరంపరలో కొనసాగుతాయి. అంత ప్రశస్తమైనటువంటి దివ్యమైనటువంటి విజయ ముహూర్తం కలిగినటువంటి రోజు నేటి రోజు. అటువంటి ఈ విజయదశమి రోజున అమ్మలగన్న అమ్మ అయినటువంటి దుర్గమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం ఎందు వర్షింపజేసేటువంటి దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. గత 9 రోజులుగా మనమందరం కూడా అమ్మవారిని పూజించి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని ఆ తల్లి నుంచి కూడా వరాలు పొందినటువంటి కారణంతో హర్షంతో మోదంతో
పండగ చేసుకుంటున్నటువంటి రోజు నేటి రోజు. అటువంటి ప్రశస్తమైనటువంటి నేటి రోజున దుర్గా అనుగ్రహాన్ని కలగజేసేటువంటి ఆ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. అమ్మవారి యొక్క నిండైన మెండైన అనుగ్రహానికి పాత్రులమవుదాం. नमस्ते शरण्ये शिवे सानुकंपे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्यपादारविन्दे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे नमस्ते महायोगि विज्ञानरूपे नमस्ते नमस्ते सदानन्दरूपे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे अनाथस्य दीनस्य तृष्णातुरस्य भयार्तस्य भीतस्य बद्धस्य जन्तोः त्वमेका गतिर्देवि निस्तारकर्त्री नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे अरण्ये रणे दारुणे शत्रुमध्ये नले सागरे प्रान्तरे राजगेहे त्वमेका गतिर्देवि निस्तारनौका नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे अपारे महादुस्तरेत्यन्तघोरे विपत्सागरे मज्जतां देहभाजा त्वमेका गतिर्देवि निस्तारहेतुर्नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमश्चण्डिके चण्डदुर्दण्डलीला समुत्खण्डता खण्डिता शेषशत्रो కలియుగంలో అవతరించినటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అవతారాలలో ప్రధానమైనటువంటి అవతారం షిరిడీ సాయినాథుడు. అటువంటి షిరిడీ సాయినాథుడు ఈ భూలోకంలోకి వచ్చి మన అందరం కూడా ఏ ప్రకారంగా మెలిగినట్లయితే కలిదోషాలు అంటకుండా చక్కగా తరింపగలుగుతామో అటువంటి మార్గాలన్నీ కూడా చూపించి తిరిగి తాను సమాధిగతులైనటువంటి రోజు, పుణ్యప్రదమైనటువంటి రోజు నేటి విజయదశమి ముహూర్తం కలిగినటువంటి రోజు. అటువంటి ఈ విజయదశమి రోజున మనం అందరం కూడా బాబావారిని స్మరించాలి, బాబావారిని పూజించాలి. సమీపంలో ఉండేటువంటి స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళి బాబాకు పేడాని కానీ లేక వివిధమైనటువంటి తీయటి పదార్థాలు కానీ నివేదన చేసి 10 మందికి కూడా పంచాలి. అలా చేయడం వలన బాబావారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. అలానే బాబావారు మనకు అనుగ్రహించినటువంటి 11 సూత్రములు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు మననం చేయడం, ఈ రోజు నుంచి ప్రతిజ్ఞ చేయడం. ఈ 11 సూత్రాల్లో కనీసం ఒక్క సూత్రానైనా సరే నా జీవితంలో నేను ఆచరణ చేస్తాను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ చేసి దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి కనుక ప్రయత్నం చేసినట్లయితే షిరిడీ సాయినాథుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. అటువంటి బాబావారి అనుగ్రహం మన అందరి యందు సదా ఉండాలని భావన చేస్తూ బాబావారి యొక్క స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ జై సాయిరామ్ ఓం సాయిరామ్ జై సాయిరామ్ కలవరపడకు కలను మీ అందరిలో కడసరి వరకు కాతు ఈ జన్మములో కలవరపడకు కలను మీ అందరిలో కడసరి వరకు కాతు ఈ జన్మములో కలనైనా మరువవద్దు ఏకాదశ సూత్రాలు నారద
రక్షలో సుఖమయమే మీ అందరి జీవితాలు. ఓం